హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు కరకరలాడే గోధుమ బిస్కెట్లు చేశాను. చూడడానికి ఎంత బాగున్నాయో, తినడానికి అంత రుచిగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ అండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు ఇలా చేసి పెట్టండి. చాలా రుచిగా ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. ఇలా చేయాలో చూసేద్దామా? ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ కప్పుతో 1 కప్పు చక్కెర తీసుకొని 2 ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను కదా. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 3 కప్పుల గోధుమ పిండి వేసుకుంటున్నాను. 1 కప్పు చక్కెరకి 3 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది షుగర్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. చిటికెడు సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్న చక్కెర పౌడర్ మొత్తం వేసేసి ఇలా ఒక్కసారి స్పూన్తో ఇలా కలుపుకోవాలండి. మొత్తం పిండి మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకొని ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని మంచిగా చపాతీ పిండిలాగా మంచిగా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు ఒక లైక్ చేసి వెళ్ళండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయి చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం నెయ్యి అయినా ఆయిల్ అన్నా వేసుకోవాలండి. ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కకు పెట్టుకుందామండి. పిండి సాఫ్ట్గా అయిపోతుందండి 10 నిమిషాల తర్వాత. చూడండి, మూత తీసి చక్కగా మెత్తగా నానిపోయింది పిండి. ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు బాల్స్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం పిండి తీసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా బాల్స్ చేసుకోవాలి. నేనైతే 4 బాల్స్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది. కేవలం 10 నిమిషాలు చేసేస్తారు. బాగా టైం ఏం పట్టదండి. చూడండి, ఇప్పుడు ఒక ప్లేట్ బోర్లించుకొని ఇప్పుడు చపాతీ చేసుకుందాం. కొంచెం పిండి వేసేసి ఇలా బాల్ ఇట్లా రౌండ్గా అనుకొని ఇప్పుడు ఇలా పిండిలో ఇలా ట్యాప్ చేయాలి. ఇలా చేసేసి ఇప్పుడు చపాతీ చేసుకుందాం. చాలా సన్నగా కాకుండా చాలా మందంగా కాకుండా మామూలుగా మీడియం సైజులో చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసి పెట్టారంటే ఈవినింగ్ స్నాక్స్ పిల్లలైతే ఇష్టంగా తింటారండి. త్వరగా అయిపోతుంది ఈ స్నాక్ కూడా చేయడానికి. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలా చపాతీ లాగా చేసుకొని ఇప్పుడు ఇలా చాకుతో ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. మీకు ఏ షేప్లో కావాలనుకుంటే అదే షేప్లో కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా మీకు చూపించడానికి ఇలా కట్ చేస్తున్నానండి. ఇలా కూడా చాలా బాగుంటాయి. ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈజీగా ఊడొస్తాయండి. గోధుమ పిండి బిస్కెట్స్ చూడండి, ఇలా చేసుకొని ఒక్కొక్కటిగా విడివిడిగా చేసుకోవాలండి. చాలా ఈజీగా అయిపోతుంది. మన ఛానల్లో ఈజీగా చేసుకునే స్వీట్స్ ఉన్నాయి, కర్రీస్ ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. ఇప్పుడు ఈ బిస్కెట్లను వేరే ప్లేట్లో వేసుకుందాం. చూడండి, అన్నీ ఇదే విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. చపాతీలాగా చేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండాలి బిస్కెట్స్ మొత్తం. స్టవ్ పెద్దగా పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న గోధుమ పిండి బిస్కెట్స్ ఆయిల్లో వేసుకుందాం విడివిడిగా. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. ట్రై చేయండి. ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ ట్రై చేశాకనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయాయి బిస్కెట్లు. ఇప్పుడు ఈ బిస్కెట్లను తీసి వేరే ప్లేట్లో వేసుకుందాం. ఒక ప్లేట్లో వేసుకుందామండి. చూడండి, ఇలా మొత్తం వేసుకోండి. చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో చేయడానికి. చాలా ఈజీగా చేయొచ్చండి. ఇదే విధంగా అన్ని బిస్కెట్లు చేసుకోండి. రెడీ అండి. గోధుమ పిండి బిస్కెట్స్ ఈవినింగ్ స్నాక్స్ తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఒక ప్లేట్లో వేసి ఇవ్వండి. హాయిగా కడుపు నిండా కమ్మగా తింటారండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకున్న బిస్కెట్లు ఇలాంటి టిఫిన్ బాక్స్లో వేసేసి మూత పెట్టి స్టోర్ చేసుకుంటే 1 మంత్ నిల్వ ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా మూత తీసి
పిల్లలకి ఇలా ఒక ప్లేట్లో వేసేసి ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తారండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.